ఈ రాత్రికాల సమయంలో వాక్య భాగముగా పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము, పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. హల్లెలూయా. అడవి వృక్షములలో జల్దరు వృక్షమెట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేనతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వకు మధురము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరమగీతముల ధ్యానాన్ని మనము చేస్తున్నాము. మనము ఈ 3వ వచనములో చూసినట్లయితే మరలా ఇక్కడ షోలమ్మతి మాట్లాడుచున్నది. షోలమ్మతి ఏమని మాట్లాడుచున్నది అంటే, అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అలాగూ ఉన్నాడు అని సెలవిస్తుంది. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జివ్వకు మధురము. దీని అర్థాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆత్మీయ అర్థము మనము చూసినట్లయితే అక్కడ ఏమని సెలవిస్తుందంటే, అడవి చెట్లు దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడ కనిపిస్తున్నాడు అంటే అడవి చెట్లు అని అక్కడ తెలియజేస్తుంది. కేవలము వాడిపోయి ఎండిపోయే పువ్వు లాంటి వాడు కాదు క్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వాడిపోయి ఎండిపోయేటువంటి పువ్వు లాంటి దేవుడు కాదనమాట. మనము వాక్యములో జ్ఞాపకం చేసుకుంటే యెషయి వేరు నుంచి పెరిగినటువంటి ఆ పండ్ల చెట్టు లాంటి వాడు ఆయన. మన దేవుడు ఎలాంటి వారు అంటే, యెషయి వేరు నుంచి పెరిగినటువంటి పండ్ల చెట్టు లాంటి వారు. యెషయి గ్రంథము 11 మొదటి వచనంలో మనకి వాక్యము తెలియచేయబడద్దు. అక్కడ యెషయి గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనములో మనం చూస్తే అక్కడ దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియచేస్తుంది. యెషయి మొద్దు నుంచి చిగురు పుట్టుచున్నది కదా. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుందన్నమాట? యెషయి మొద్దు నుండి చిగురు పుట్టుచున్నది, వాని వేరుల అంకురము ఎదిగి ఫలించును అని సెలవిస్తుంది. అలాగే 10వ వచనాన్ని కూడా మనము చూస్తే, ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేయును, ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి వచనములో యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలిస్తుంది అని మాట్లాడుచుంటే, 10వ వచనములో ఆ దినమున ప్రజలకు ఎలా నిలబడుచున్నదంట? ధ్వజముగా నిలబడుచుండు యెషయి వేరు చిగురు నొద్ద జనములు విచారణ చేస్తారు. జనములందరూ కూడా విచారణ ఎక్కడ చేస్తారు అంటే, యెషయి ఆ వేరు చిగురు నొద్ద మాత్రమే. ఆయన విశ్రమ స్థలము ఎలాంటిది అంటే ప్రభావము కలిగినటువంటిది. కాబట్టి ఆయన విశ్రమ స్థలములోనికి వచ్చినటువంటి మనము అది ప్రభావము గలదని చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం కూర్చుండుట, మనము లేచుట, మనం నిలబడుట, మనం మాట్లాడటం, అలాగే ఇంకా మన జీవిత విధానము ఏదై ఉన్నదో అవన్నీ దేవునికి ముందుగానే తెలుసంట. కనుక మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండాలి. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే 53వ అధ్యాయములో చూస్తే, యెషయి గ్రంథము 53వ అధ్యాయము 2వ వచనములో చూస్తే, లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము. ఆయన ఎలా పెరిగి ఉన్నారంట? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలే ఆయన పెరిగి ఉన్నారు. హల్లెలూయా. అలాంటి ప్రభువు ఏమాత్రము కూడా వాడిపోయే దేవుడు
కాదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన నిమిత్తము ఆయన ఈ లోకానికి వచ్చి ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేకుండా ఆయన జీవితాన్ని మన కొరకు త్యాగము చేసినటువంటి దేవుణ్ణి మనము మర్చిపోవటానికి వీల్లేదు అని ప్రభుపేట నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 12వ వచనములో మనము చూసినట్లయితే, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 12వ వచనములో, మరియు యెషయా ఎలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. ఎవరుంచుతారంట? యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనుల నేలుటకు లేచువాడు వచ్చునంట. ఆయన యందు వారందరూ కూడా ఎలా ఉంటారు అంటే నిరీక్షణ కలిగి ఉంటారు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన ప్రజలకు ఆయనే నీడ అయినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు మనకి ఏముండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేకుండా మనం ఏమాత్రం కూడా తొందరపడిపోయి ఇప్పుడు పెట్టినటువంటి చెట్టు ఇప్పుడే ఫలాలు ఇవ్వదు. అసలు మొదట అదేమవ్వాలి? బ్రతకాలి. భూమిలో పెట్టినటువంటి చెట్టు మొదట అదేమవ్వాలి? బ్రతకాలి. తర్వాత అది ఎదగాలి, దానికి కొమ్మలు రెమ్మలు వ్యాపించాలి, పువ్వులు పుయ్యాలి, ఆ పువ్వు నిలబడాలి. అవునా? ఒక ఫలము రావాలంటే ఎంత ప్రాసెస్ ఉంటుందో. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏముంచాలంటే దేవునిలో నిరీక్షణ ఉంచాలి. దేని కొరకు నిరీక్షణ అంటే, మనకు అర్థమయ్యేది ఏంటంటే, నేను ఒక విషయంలో ప్రార్థన చేశాను, అది మా పిల్లల్లోనూ మాలోనూ జరుగుతుంది అనేది అర్థమవుతుంది. నీ నిరీక్షణ మొదట దేని మీద ఉంచాలంటే, మరలా వస్తానని చెప్పిన దేవుడు తప్పకుండా వస్తాడు. ఆ నిరీక్షణ ఉండాలి నీకు. ఆ నిరీక్షణ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవు దేవునిలో ఎలా ఎదగాలో నేర్చుకుంటావు. ఎందుకు? ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడాలి కాబట్టి ఈ లోకంలో నేను ఎలా ఉండాలి, ఒక దేవుని బిడ్డగా నేను ఎలాగూ జీవించాలి, ఎలా ఉంటే ఆయనతో కూడా నేను మరలా ఉంటాను అని నీకు అర్థమవుతుంది. దాని కొరకు ఈ లోకంలో నీవు ప్రయాసపడతావు. హల్లెలూయా. అలా కాకుండా ఎంతసేపు నా నిరీక్షణ నా విశ్వాసము ఏంటంటే ఈ భూ సంబంధమైన వాటి మీద అన్నట్లుగా నీవు ఉంటే దేవుని మీద నీ నిరీక్షణ ఉండదు. అన్యజనులకి ఎవరి మీద ఉంది అంటే దేవుని మీద ఉంది నిరీక్షణ. ఆ నిరీక్షణ ఇప్పుడు ఎవరికి ఉండాలి అంటే దేవుని పిల్లలకు ఉండాలి. అందుకని కనాను స్త్రీలో ఉన్న విశ్వాసము ఎవరిలో చూడలేదంట దేవుడు. అలా మనం ఉండటానికి వీల్లేదు అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుచూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతసేపు ప్రార్థనలో నా పిల్లల విషయంలో నేను నిరీక్షణ ఉంచాను, విశ్వాసం ఉంచాను, లేదంటే అప్పుల విషయంలో, ఆరోగ్యం విషయంలో, వివాహం విషయంలో, ఇంకా చాలా మనకు కావాల్సినవి చాలా ఉంటాయి. ఒకటి తీర్చబడినాక ఇంకొకటి రెడీగా ఉంటుంది ప్రతి మనిషికి కూడా. అవునా? ఒక అవసరత తీర్చబడినాక మరొక అవసరత రెడీగా ఉంటుంది. ఒక బలహీనత పోతే ఇంకో బలహీనత రెడీగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం చనిపోయేదాకా అవసరతలు ఉంటాయి, బలహీనతలు, సమస్యలు అన్నీ ఉంటాయి. ఎప్పుడు మనిషికి ఇవన్నీ పోతాయి అంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఏది ఉండదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట మనం చనిపోతాము, మన శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలోనే పెట్టేస్తారు. కానీ ఆత్మ విషయంలో మనకు నిరీక్షణ కావాలి. ఆ నిరీక్షణ ఏంటంటే నా దేవుడు మరలా వస్తాడు, నేను జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో నేను భక్తి చేస్తున్నానంటే సరిపోదు. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను భక్తిగా ఉంటున్నాను, 10 మందికి చెప్తున్నాను, లేదంటే నేను పాటలు పాడుతున్నాను, ప్రసంగిస్తున్నానంటే సరిపోదన్నమాట. మన క్రియలలో, మన మాటలలో, మన నడవడికలో మనలో దేవుణ్ణి అనేకులకు చూపించులాగున మనము జీవించాలి. అలా జీవించి నువ్వు నిరీక్షణ కలిగి ఉండు, తప్పకుండా దేవునితో నీకు అక్కడ కూర్చునేటువంటి గొప్ప భాగ్యము కలుగుతుంది. హల్లెలూయా.
చూడండి, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయములో మనం చూస్తే మొదటి వచనములో, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎవరైతే ఈ లోకములో ఆయన చాటును నేను ఉంటేనే, ఆయన నీడను ఉంటేనే నాకు క్షేమము. అవునా? ఆయన ప్రజలకి ఎవరు నీడంటే ఆయనే నీడై ఉన్నారు. ఏ చెట్టు నీడనైనా మీరు నిలబడండి ఎండవేళ సమయంలో, అది నీకు ఏమాత్రము కూడా నీడనివ్వటానికి అవకాశం ఉండదు. పొద్దెటుంటే అటు వాలిపోతూ ఉంటుంది. ఏ మనుషుని నీడకు ఉండా సరే, ఆఖరికి దేవుడు కలిపిన బంధం విషయంలోనైనా ఏ నీడ ఎవరికి శాశ్వతము కానే కాదు. పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, లేదంటే మన గృహమైనా, ఈ లోకములో ఏ బంధమైనా, ఏ నీడైనా కానీ ఎవరికి శాశ్వతము కాదు. ఏ నీడ మనకు శాశ్వతము అంటే మన ప్రభువు మనకి ఇచ్చినటువంటి నీడ మాత్రమే మనకు శాశ్వతమై ఉన్నదని చెప్పి దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. ఆ నీడను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే కోరుకుంటారో, ఎవరైతే ఆ నీడ చాటుకు వస్తారో వారు క్షేమముగా విశ్రమిస్తారు. హల్లెలూయా. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, పగలంతా కష్టపడిన నైట్కి క్షేమముగానో లేదంటే నెమ్మదిగానో నిద్రపోలేని స్థితి ఉంటుంది. అవునా? కొంతమందికి కొన్ని భయాల వల్ల నిద్ర రాదు, కొన్ని ఆలోచనల వల్ల నిద్ర రాదు, కొన్ని బలహీనతల వల్ల నిద్ర రాదు. చూడండి, ఇవన్నీ కూడా మర్చిపోయి మంచిగా మనము విశ్రమించాలి అంటే ఎవరిని ఆశ్రయించాలి? ఎవరి నీడకు రావాలి మనము అంటే ఆయన నీడకు మాత్రమే మనము. అక్కడే మనకు క్షేమం ఉంటుంది, నెమ్మదినిస్తాడు. మన జీవితంలో నెమ్మది ఉండదు, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మనకేమిస్తారు? నెమ్మదినిస్తారు. ఆయన ఇచ్చినటువంటి నెమ్మదితో మనం ఏం చేస్తామంటే మంచిగా విశ్రమించడానికి దేవుడు సహాయము దయచేస్తూ ఉంటారు. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. ఎవరు మనల్ని కాపాడుతారు? ఎవరైతే ఆయన చాటుకు వస్తారో, ఆయన నీడకు వస్తారో దేవుడు ఏం చేస్తారంట? వారిని మంచిగా విశ్రమించటానికి కృప చూపించటమే కాదు, ఆయన కాపాడుచూ ఉంటారు. ఆయన బిడ్డలు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన రెక్కల క్రింద ఆయన ఏం చేస్తారనమాట? భద్రపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒకవేళ నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూడినా అపాయము నీ యొద్దకు రాకుండా దేవుడు ఏం చేస్తాడంట? నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. హల్లెలూయా. అంటే నీవు ఆయనను ఆశ్రయించావు, మహోన్నతుని చాటుకుని వచ్చావు కాబట్టి ఆయన ఇప్పుడు నీకు ఎలా ఉంటారు? నీడగా ఉంటారు. హల్లెలూయా. ఆ నీడ ఎటు పొద్దుంటే అటు వాలిపోదు. అటు వాలిపోతే అసలు అది దేవుడే కాదు కదా. మనుషులైతే ఒకవేళ వాలిపోవచ్చేమో, కానీ దేవుని నీడ ఎన్నటికీ కూడా ఆయన చాటుకు వచ్చిన వారిని దాటి వెళ్ళదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన క్షేమం ఎక్కడంటే మన దేవునిలోనే. మనకి ఎక్కడ క్షేమకరమైనటువంటి జీవితం ఉంటుందంటే దేవునిలోనే. ఎక్కడ మనము క్షేమముగా విశ్రమించగలము? ఒక బిడ్డ తల్లి ఒడిలో ఉంటే క్షేమముగా అంటే భయపడకుండా నిద్రపోతాడు. అవునా? ఒక చంటి బిడ్డ తల్లి దగ్గర ఉన్నప్పుడు ఏ భయము ఉండదు. అలాగే మనము మన దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి ఏ భయము లేకుండా మంచిగా విశ్రమించటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన మనలను కాపాడే దేవుడు, మనకు నీడగా ఉండే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడై ఉన్నారు. హల్లెలూయా. యెషయా గ్రంథములో చూస్తే 25వ అధ్యాయము 4వ వచనములో చూస్తే, కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరు, బేకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. మన దేవునికి ఎవరు ఘనతనిస్తారు, ఎవరు భయపడతారు అంటే బలిష్ఠులైన జనులు నిన్ను
ఘనపరిచెదరు. అవునా? ఘనపరిచారా? దానియేలు దేవుడే జీవము కలిగిన దేవుడని ఘనపరిచారా? ఆయన తప్ప ఎవరిని సేవించకూడదని సెలవిచ్చారంటే దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. ఒక బలమైన వారు కావచ్చు వారు, అంటే ఎవరి మీదైనా ఒక రాజ్యాన్ని ఏలుచున్నారు కాబట్టి, ఒక అధికారిగా ఉన్నారు కాబట్టి ఏ శిక్ష అయినా వారు ఖరారు చేయొచ్చు. అలాంటి బలమైనటువంటి జనులు సహితము ఏం చేస్తారంట? దేవుణ్ణి ఘనపరుస్తారంట. బేకర జనముల పట్టణస్తులు నీకు భయపడిపోతారు. హల్లెలూయా! భయపడిపోతున్నాడు. అసలు ఇదేంటో, ఈ వ్రాత ఏంటో, ఒక హస్తం రావటం ఏంటి, వ్రాయటం ఏంటి, నాతో మాట్లాడటం ఏంటి, భయపడిపోతున్నాడు. దేవుని విషయంలో అప్పుడు వరకు భయపడలేదు, దేవుని యొక్క ఉపకరణములు వాడేటప్పుడు భయపడలేదు, ఇష్టానుసారముగా జీవించేటప్పుడు ఎందుకని అంటే వారిలో ఉన్నటువంటి బేకరత్వం అలాంటిది. నేను రాజును కదా, నన్ను ఎవరేమీ చేస్తారు, నన్ను ఎవరేమంటారు, నా ఇష్టం. కానీ దేవుని ఎదుట ఎంతటి వారైనా భయపడవలసిందే. వారు ఎలాంటి బలిష్ఠులైనా కావచ్చు, వారు ఏమైపోతారంట? బేకరముగా వారు ఉండొచ్చు. అంటే వారి చేతిలో ఏ అధికారం ఉన్నా ఏదైనా ఉండవచ్చు, ఎంతమందినైనా శిక్షించేవారుగా ఉండొచ్చు, పరిపాలన చేసేవారుగా ఉండొచ్చేమో. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి వారు ఏమైపోతారంట? భయపడిపోతారంట. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నారు. హల్లెలూయా! ఆ దేవుణ్ణి మనం మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు, ఆశ్రయించకుండా ఉండకూడదు. ఎవరికిస్తారండి ఇంత అభయము? ఎవరిస్తారు అసలు ఈ లోకములో? ఎవరు? కనుక ఈ రాత్రి ప్రభువు మనతో మాట్లాడుచున్నప్పుడు మన దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో మనం వెనుతీయటానికి వీల్లేదు. 32వ అధ్యాయంలో చూస్తే, యెషయా గ్రంథం 32వ అధ్యాయము 2వ వచనములో, మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును, ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను. ఎవరంట? మనుష్యుడు. అక్కడ ఏమని రాసింది? ఒక మనుష్యుడు ఎలా ఉంటాడంట? గాలికి మరుగైన చోటు వలె ఉంటాడంట. అర్థమైందా? ఎలా ఉంటాడు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే గాలికంట మరుగైన చోటు వలె, గాలి వానకు చాటైన చోటు వలె ఉంటాడు. గాలి వస్తుంటే గాలికి ఎవరైనా ఎదురు వెళ్తారా? బాగా గాలి వచ్చేస్తుంది, గాలికి ఎదురు ఎవరు వెళ్ళరు. అవునా? ఏం చేస్తారు? భయపడిపోయి ఎక్కడికి వెళ్తారు? ఒక మరుగైన చోటుకి, అంటే ఒక ప్రక్కకి. గాలిని మనల్ని ఏమీ చేయదు, ఇక్కడికి వచ్చి మనల్ని ఈడ్చుకుని వెళ్ళలేదు అని మనకు ఒక అభిప్రాయం కలిగినటువంటి చోటుకి, ఆ మరుగైన చోటుకి వెళ్ళిపోయి ఏం చేస్తామంటే దాక్కుంటాం. అవునా? ఒక మనుషుడు అలాంటి వాడుగా ఉంటాడంట. గాలి వానకు చాటైన చోటు వలె ఉంటాడంట. దేవుని వాక్యం అంటుంది కదా, ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలెను ఉండును. అలాంటి మనుషునికి ఇప్పుడు ఎవరి నీడైతే క్షేమాన్ని ఇస్తుంది? దేవుని యొక్క నీడ మాత్రమే ఆ మనుషునికి ఏమిస్తుంది? క్షేమమునిస్తుంది, అలసట తీరుస్తుంది, గాలివానకు కొట్టుకుపోకుండా నిన్ను కాపాడుతూ ఉంటుంది. ఎందుకని? గాలి, వాన, సముద్రము, అలలు ఎవరికి లోబడతాయి? దేవునికి మాత్రమే లోబడతాయి. మనుషుడికి భయపడవు. కానీ ఈ మనుషుడికి ఆయన చాటుకు వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడనమాట? ఎలాంటి అపాయము రాకుండా ఆయన నిన్ను కాచుతూ ఉంటాడు. హల్లెలూయా! కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జీవవృక్షము. ఆయన ఏ వృక్షమై ఉన్నారు? జీవవృక్షము. ఆ జీవవృక్ష ఫలము శాశ్వతమైనటువంటి ఆ పాప విముక్తి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఆనందం అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నటికీ కూడా తరగనటువంటి సంతృప్తి అని చెప్పి మనము జ్ఞాపకము
అంటే ఒకవేళ ఒక వృక్షం మనకుంది, ఒక జామ పండ్లు ఇచ్చేటువంటి చెట్టు ఉంది మనకి, దాని కాలాన్ని బట్టి అదేం చేస్తుంది? తృప్తిపరుస్తుంది నిన్ను, అంతే. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు అనే జీవవృక్షము నిన్నెప్పుడూ ఆనందపరుస్తుంది, నీకెప్పుడు సంతృప్తినిస్తుంది. హల్లెలూయా. కాలాన్ని బట్టి పండ్లనిచ్చేది కాదు, కాలాన్ని బట్టి నీకు సహాయము చేసేది. కానీ నీవు ఆయన నీడకు వచ్చినప్పుడు నీకు ఎప్పుడు కూడా ఆయన నీడగానే ఉంటారు. ఆయన చాటుకు నీవు వస్తే గనక ఆయన నీకు ఏ అపాయము రాకుండా నిన్ను కాపాడుచునే ఉంటారు. కానీ మనుషులు ఏం చేస్తారంటే మరుగైన చోట్లకో లేదంటే ఇంకో చోటుకో వెళ్ళి దాక్కోవటానికి ప్రయత్నిస్తారు, కానీ కాపాడే దేవుని యొద్దకు మాత్రము వారు రాలేకపోతున్నారు. నీకు క్షేమం ఎలా ఉంటుంది? నీకు సహాయం ఎలా దొరుకుతుంది? కాబట్టి మన జ్ఞానము వ్యర్థము, మన ఆలోచన వ్యర్థము, అసలు మనమే వ్యర్థము. అవునా? ఈ లోకములో సూర్యుని క్రింద ఉన్న సమస్తము వ్యర్థమే అంటుంది దేవుని వాక్యము. కాబట్టి ఈ వ్యర్థమైనటువంటి జీవితాన్ని మనము జీవించు. ఒకవేళ ఈ లోకంలో కొట్టుకుని పోతూ ఉంటే చచ్చిపోయిన చేప ఎలా వెళుతుందో దానికి మనకు ఏమాత్రము తేడా లేనే లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శాశ్వతమైనటువంటి పాప విముక్తిని, ఆనందమును, ఎన్నటికి తరగని సంతృప్తిని ఇచ్చేటువంటి ఆ జీవ వృక్షము, ఆ వృక్ష ఫలము కొరకు నీవు ఆశపడి ఆయన యొద్దకు వచ్చినట్లయితే నీకు ఏ కొదువ ఉండదు. హల్లెలూయా. ఆయన ఫలము మన నోటికి ఒకవేళ రుచించకుండా పోయేంతగా మన కోరికలు ఈ లోకములోని చెడు ఫలాల మూలంగా భ్రష్టమైపోయాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మనం చూస్తే శిష్యులు వెళ్ళి ఆ కూరాకుల్లో కోసుకొచ్చి కూర వండుదామని చెప్పి అవి తీసుకుని వచ్చి వేసినప్పుడంట దానిలో కొన్ని చేదైన ఆకులు వచ్చేసినాయి. వారు ఏం చేశారు? కూరాకులు కోసుకొని వచ్చారు అనుకుంటున్నారు, చేదైనవి కలిసినాయి. కానీ ఇప్పుడు కూర అంతా ఏమైపోయింది? విషమైపోయింది. అలాగే ఈ లోకములో మనుషుడు కూడా ఎలా ఉన్నాడు అంటే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఫలము మనకి రుచించకుండా పోయేటువంటి భ్రష్టమైన జీవితముతో ఈ లోకములో రుచినిచ్చేటువంటి ఫలాల కొరకు ఎదురు చూస్తూ వాటినే భుజిస్తూ ఉంటున్నాడు. కనుక దేవుడిచ్చే ఫలము నీకు రుచి తెలియట్లేదు. నీ చేదును విరిచేది, ఈ లోకములో నీ పాపాన్ని తీసివేసేది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. కనుక ఈ లోకములో చెడు ఫలాలు అనేవి నీలోకి రాకుండా నీవు జాగ్రత్త పడు. దేవుడిచ్చేటువంటి ఆ రుచికరమైనటువంటి ఆ జీవవృక్ష శాశ్వతమైనటువంటి ఫలాన్ని నీవు కోరుకున్నట్లయితే అది నీ జీవితానికి శ్రేష్టమైనదని నేను మీకు తెలియచేస్తూ ఉంటున్నాను. ఈ 3వ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే 7వ వచనం వరకు అన్నమాట. మనం చూస్తే షోలమ్మతి మాట్లాడద్దు అక్కడ. ఈ వచనాలలో షోలమ్మతి సొలొమోను రాజును ఎంతగా ప్రేమిస్తుందో ఆమె మాటల ద్వారాగా వ్యక్తపరుస్తూ ఉంటుంది. సంఘము కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ప్రేమను మన మాటల ద్వారా క్రియల ద్వారా దేవునికి వ్యక్తపరచవలసినటువంటి అవసరము ఉందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ షోలమ్మతి ఏ విధముగా ఆయనను ప్రేమిస్తుందో ఆమె మాటల ద్వారా వ్యక్తపరుస్తుంది అక్కడ. అలాగే నీ మాటల ద్వారాగా, నీ క్రియల ద్వారాగా దేవుని దగ్గర నువ్వేం చేయాలి? దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నావో నీవేం చేయాలన్నమాట? వ్యక్తపరుస్తూనే ఉండాలి. జల్దరు వృక్షము అనగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాపిల్ చెట్టు అన్నమాట. జల్దరు వృక్షం అంటే ఈ యాపిల్ చెట్టు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కాబట్టి షోలమ్మతికి ఈ సొలొమోను జల్దరు వృక్షపు వంటి వాడు. అర్థమైందా? యాపిల్ చెట్టు చూస్తే ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది. దాని ఫలాలు చూస్తే ఇంకా అందంగా కనిపిస్తాయి. ఆ ఫలాలు చక్కగా కంటికి ఎలా ఉంటుంది అన్నమాట? అందంగా కనిపిస్తుంటుంది. దాని కలర్ కానీ దాని యొక్క రూపము కానీ అంతా కూడా చాలా అందంగా
కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేనితో పోల్చింది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ చెట్టుతో అంత అందంగా ఉంటుంది. కాబట్టి షోలమ్మతి కూడా ఆ సొలొమోను జల్దరు వృక్షపు వంటి వాడు అని చెప్పి పోల్చి మాట్లాడుతుంది. అలాగే సంగమునకు క్రీస్తు యేసు కూడా మరి ఒక యాపిల్ చెట్టు వంటి వాని కనుక అందముగా మరియు ఆకలి తీర్చే ఆరోగ్యకరమైనటువంటి ఫలములాగా ఉండాలి. హల్లెలూయా. నీకు నీ మనసుకు అనిపించాలి. అనిపించినంత వరకు కూడా నువ్వేం చేయవంటే ఆ ఫలాన్ని కావాలని కోరుకోవు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఈ లోపం ఉందమ్మా, నువ్వు బాగా ఫ్రూట్స్ తిను అంటే అక్కడి నుంచి అప్పుడు వరకు నచ్చని ఫ్రూట్ ఒకవేళ ఆ డాక్టర్ చెప్తే ఇప్పుడు ఏం చేస్తారు, ఆరోగ్యం పెరగాలి కాబట్టి ఆ ఫ్రూట్ నీకు నచ్చకపోయినా దాన్ని ఒకవేళ ఎక్కువ రేట్ అయినా కానీ తెచ్చుకుని ఏం చేస్తావు, తినటానికే ప్రయత్నం చేస్తావు. అవసరమైతే గొడవ చేసైనా కొనిచ్చుకుంటూ ఉంటావు. దేనికోసం? ఆరోగ్యం కోసం. ఈ శరీరానికి కావలసిన ఆరోగ్యం కోసం అంత ప్రయాసపడుతున్నావు కదా, మరి దేవుడిచ్చేటువంటి ఆ ఫలాల కొరకు మనం ఎంత ప్రయాసపడాలి? ఆత్మీయంగా నీవు ఎదగాలన్నా, బలపరచబడాలన్నా, అనేకులను నీవు నడిపించాలన్నా, దేవుని యొక్క రూపము నీలో అనేకులకు నీవు చూపించాలన్నా ప్రయాసపడాలి కదా. ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు ఆ ఫలాలు భుజించాలా? ఎవరిని? యాపిల్ కాయలు కాదండి. దేన్ని భుజించాలి? వాక్యాన్ని భుజించు. అప్పుడు నీవు బలవంతురాలుగా ఉంటావు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు కదా, నా యందు విశ్వాసం ఉంచు వారిని నేను తృప్తిపరుస్తాను అంటున్నారు. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఏం చేస్తారు? తృప్తిపరుస్తానని చెప్పుచున్నారు. వానిలో నుండి జీవజల ధారలు పొంగుతాయి అని కూడా చెప్తున్నారు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వానిలో నుంచి ఏం పొంగుతాయి అన్నమాట? జీవజల. చూడండి, వాక్యములో నుంచి 107వ కీర్తనల గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 9వ వచనములో మనము చూస్తే, ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తారంట? తృప్తిపరుస్తారంట. ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపుతాడంట. ఇదే దేవునిలో ఉండేటువంటి యాపిల్ గుణము. హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా దేవుడు మనల్ని తృప్తిపరిచే దేవుడు, అలాగే మేలుతో మన ప్రాణములను నింపే దేవుడు అని మనం మర్చిపోవటానికి వీల్లేదు. యెషయా గ్రంథములో మనం చూస్తే, యెషయా గ్రంథము 58వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనములో, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉండుదువు. హల్లెలూయా. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో ఆయన తృప్తిపరుస్తారు, నన్ను మేలుతో నింపుతారని ఆశపడి ఉంటారో దేవుడంట వారిని నిత్యము నడిపిస్తూనే ఉంటారంట. అలాగే ఒకవేళ నీకు క్షామకాలము వస్తే ఆ కాలములో దేవుడు నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుస్తాడంట. ఆ దేశములో క్షేమము రావచ్చు, కానీ ఆయన బిడ్డకు క్షామము రానివ్వడు. అంటే కరువు రానివ్వడు. అర్థమైంది కదా. పోషించినటువంటి దేవుడు ఎవరిని? విధవరాల్ని పోషించాడు, తన భక్తుడిని పోషించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొద్దకు వచ్చిన వారికి ఆయన తృప్తిపరిచే దేవుడు, ఆయన బలపరిచే దేవుడు. ఒకవేళ నీ యొద్ద నీకు బలము లేకపోయినా, నువ్వు ఎదగలేని స్థితిలో ఉన్నా, నీవు నీరు కట్టిన తోటలాగా చేస్తాడంట. ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఓటవలే నిన్ను ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. అలాగే మనం చూస్తే ఇర్మియా గ్రంథంలో జ్ఞాపకం చేసుకుంటే
31వ అధ్యాయము 14వ వచనములో మనం చూస్తే, ఈ పత్రములను అనగా ముద్రగల ఈ క్రయపత్రమును 31వ అధ్యాయము 14వ వచనం, క్రొవ్వుతో యాజకులను సంతోషపరచెదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తారంట? యాజకులను క్రొవ్వుతో సంతోషపరుస్తారంట. ఈ లోకములో అలాంటివి బాగా ప్రీతికరముగా తినేవారు చాలామంది ఉంటారు కదా. వారికి ఎంత ఇష్టమో. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే భక్తుడు అంటున్నాడు కదా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు ఉంది అని అంటాడు. ఇక్కడ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, అందరికీ కరువు రావచ్చేమో, అందరికీ క్షామము రావచ్చేమో, కానీ దేవుని పిల్లలకంట దేవుడు అంటున్నాడు కదా, నన్ను ఆశ్రయించి ఉన్నారు కాబట్టి వారిని క్రొవ్వుతో సంతోషపరుస్తాను, అలాగే నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. హల్లెలూయా. దేవుని యొక్క ఉపకారములు నీకు తెలియాలి అంటే ఈ లోకములో ఉన్నంత వరకు కూడా నువ్వు గుర్తించలేవు అసలు. ఎందుకని? చచ్చిపోతున్న నిన్ను బ్రతికించిన నీకు గుర్తింపు రాదు. దేవునితో నీకు స్నేహము లేదు కాబట్టి, దేవునితో నీవు అంటుగట్టబడలేదు కాబట్టి, అలాగే దేవుని గురించి నీకు ఒక అభిప్రాయం లేదు కాబట్టి దేవుడు నిన్ను బ్రతికించినా గుర్తించలేవు, నీ అవసరత తీర్చినా గుర్తించలేవు. ఎంతసేపు ఏంటంటే దేవుడు నాకేం చేశాడు కదా. తల్లిదండ్రులు గనుక పిల్లలు గనుక తల్లిదండ్రుల మీద నిందలేస్తారు చాలామంది. నువ్వేం సంపాదించావు, నువ్వేమి ఇచ్చావు. చాలామంది తల్లిదండ్రుల మీద వేసేటువంటి నిందలు అన్నమాట బిడ్డలు. అయ్యో, నా తల్లిదండ్రులు నన్ను కని పెంచి చదివించి వారికున్న దానిలోనే నన్ను ఒక ప్రయోజకునిగా చేశారే అని చెప్పి ఆలోచన ఉండదు. ఒక పక్షిని మనం చూస్తాం, గూట్లో చక్కగా పొదుగుద్ది, అది ఆ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఎగిరేంతవరకు ఆహారం తెచ్చి వాటికి పెడతా ఉంటుంది. వాటికి కొంచెం ఎగురుతుంది అనుకున్నప్పుడు ఆ తల్లి పక్షి కానీ ఎవరు కూడా దానికి ఆహారం తీసుకురారు, వచ్చి వాటికి ఏ ఆశ్రయం ఇవ్వనే. అదేం చేయాలి ఇప్పుడు? ఎగురుకుంటూ వెళ్ళి దాని ఆహారం అదే. కానీ మనుషులలో మాత్రమే ఈ స్వార్థము, ఈ మాటలు. మన తల్లిదండ్రులు మనకేమి ఇచ్చారని మనం అన్నప్పుడు మన పిల్లలు కూడా మనల్ని అంటారు తప్పకుండా. కాబట్టి ఎవరి వంతులో వారుకున్నటువంటి బలము కొద్దీ వారు నిన్ను పెంచారు, పోషించారు అంతే. తర్వాత నిన్ను చదివించిన తర్వాత నీ స్థితిని బట్టి నువ్వు ఎదగాలి. అంతేకాని నన్ను నువ్వే ఎదిగించాలి, నీవే నన్ను నడిపించాలి, నీవే నాకు సహాయం చేయాలి అని నీవు తల్లిదండ్రుల మీద ఆధారపడితే వారు వృద్ధులైపోయి నీకేం సహాయం చేస్తారు? అదే దేవుని యొద్దకు వచ్చి దేవుని మీద ఆధారపడు, దేవుడు నీకు సహాయము చేస్తారు. ఆయన నిన్ను తృప్తిపరుస్తారు. నీకు ఒకవేళ ఏమీ లేని స్థితిలో నీకు దేవుడు ఆహారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అంటే క్షామము కలిగిన నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు కాబట్టి ఒకవేళ నీకు దేవుడు తృప్తినిస్తాడు, మేలుతో నీ ప్రాణమును బలపరుస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం అంటుంది కదా, ఈ 14వ వచనములో, క్రొవ్వుతో యాజకులను సంతోషపరుస్తాను, నా ఉపకారములు జనులు ఏం చేయట్లేదంట, తెలుసుకొని తృప్తి నొందుతున్నారంట. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఏం చేయాలంటే దేవుడు చేసిన ఉపకారమును గ్రహించు, నువ్వు తృప్తి కలిగి జీవించు. అంతేకాని లేని దాని కొరకు దేవుని మీద నిందలు వేయొద్దు. నేను అడిగింది నాకు దేవుడు ఇవ్వలేదు అని ఎప్పుడు మనం అనటానికి వీల్లేదు. దేవుడు చేసిన ఉపకారం ఏంటి? ఈరోజు నువ్వు కష్టపడటానికి దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఒకవేళ దేవుడు ఆరోగ్యం ఇవ్వకుండా మంచాన పడేస్తే నీకు ఎలా వస్తుంది ఈరోజు కష్టార్జితం? అంతే కదా. బిడ్డల కొరకు ఎలా కష్టపడగలుగుతాం? మనకెలా ఆహారము సంపాదించుకోగలుగుతాం? దేవుడు నీకు ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టే ఈ రోజంతా నువ్వు కష్టపడగలిగావు. కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి?
చెప్పాలి. తన కృపచేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడని కృతజ్ఞత కలిగి జీవించు, గ్రహించు వానుగా నీవు ఉండాలి. హల్లెలూయా. సరే, ముఖ్యముగా మనం చూసుకుంటే అడవి చెట్లు విచ్చలవిడిగా అనేక విధాలుగా పెరిగిపోయి ఉంటాయి. అవునా? అడవి చెట్లకి ఎవరైనా వెళ్ళి అటెళ్ళే కొమ్మలు ఇటెళ్ళే కొమ్మలు నరికి చక్కగా కట్టి ఒక అందంగా పెంచేవారు ఎవరైనా ఉంటారా? ఉండరు. వాటికి ఏమాత్రము కూడా అదుపు ఉండవు. కాబట్టి అంటే విశాలమైన స్థలములో ఏ విధంగానైనా పెరగటానికి అవకాశము ఉంటుంది. అదే దొడ్లో పెంచుకునే చెట్టు అయితే పెట్టినటువంటి యజమాని ఎలా పెరగమంటే అలాగే పెరగాలి. ఎందుకని? కట్ చేసేస్తారు. కాబట్టి ఈ అడవి చెట్లు విచ్చలవిడిగా అనేక విధాలుగా పెరిగిపోయి ఉంటాయి. వాటికి ఆ నిర్దిష్టత అనేది లేనే లేదు. ఈ అడవి చెట్లు ఈ లోకములోని దేవుళ్ళు అనబడేవారు. అర్థమైందా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఈ సమాజంలో ప్రపంచంలో నలుమూలల కూడా ఎలా ఉంటున్నారంటే వెలుగొందుతున్నటువంటి వృక్షములే ఈ పురుషులు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక వీటిలో జల్దరు వృక్షము ప్రత్యేకింపబడింది. జల్దరు వృక్షము ప్రత్యేకింపబడి ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అడవి చెట్లలో కనిపిస్తుంది. అది జల్దరు వృక్షము ప్రత్యేకింపబడి అది ఎక్కడ కనిపిస్తుంది? విచ్చలవిడిగా పెరిగిపోయి ఉన్నప్పటికీ కూడా ఆ జల్దరు వృక్షము ఆ అడవి చెట్లలో ఉన్నప్పటికీ కూడా అది ప్రత్యేకంగానే కనిపిస్తుంది. నేను ఫలానా అని తెలియజేస్తుంది లోకానికి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిల్లలుగా మనం కూడా తెలియచేయాలి కదా. ప్రతి విషయంలో కూడా మనము తెలియచేసే వారముగానే ఉండాలి. హల్లెలూయా. జల్దరు వృక్షముగా పోల్చబడినటువంటి సంఘము యొక్క ప్రియుడు అనగా క్రీస్తు ప్రభువు ఈ లోకములో ప్రియులుగా పిలువబడుచున్నటువంటి వారిలో ప్రత్యేకింపబడిన వారు అని మనము గుర్తుంచుకోవాలి. అందువలనే క్రీస్తు ప్రభువు ఆకర్షణ వేరు అన్నమాట. ఆయన ఇచ్చినటువంటి రక్షణ వేరు. హల్లెలూయా. అలాగే ఈ లోకము క్రీస్తు ప్రభువు వలె కనబడు పురుషులు అనేకులు మేము నిజమైన వారమని చెప్పుకొనుచున్నారు. మేమే నిజమైన వారమని చెప్పుకుంటున్నారు కానీ వారి నుండి పాపికి రక్షణ రాలేదు. వచ్చిందా? రాలేదు. అసలు ఎవరి ద్వారాగా వచ్చింది రక్షణ? అందుకే పురుషులలో సంఘము యొక్క ప్రియుడు ప్రత్యేకింపబడి ఉన్నాడు. హల్లెలూయా. పురుషులలో కదా 10,000 మంది పాట ఉంది కదా. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువుని విశ్వాసి గుర్తిస్తాడో మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చెప్పుకున్నటువంటి విషయంలో ఆయన మంద అడుగు జాడలలో పయనించి, హల్లెలూయా, ఆయన మంద అడుగు జాడలలో పయనించి ఆయన గుడారముల వద్ద మేయుచు ఆయనను అనుసరించి చివరకు బాప్తిస్మము పొంది నీతిని అనుసరించుట ద్వారా సంఘములో స్థానము పొందుట జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈరోజు ఆ విధము ఒకవేళ కనబడకపోవచ్చు, కానీ దేవుని దృష్టిలో అదే. 100 మంది ఉన్నా కానీ అది లెక్కకు రాదు. దేవుని దృష్టిలో ఎవరైతే దేవుని మాట చొప్పున ఉన్నారో వారే దేవుని యొక్క సంఘము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ స్థానమును పొందుట వలన ఆ నల్లని దానిలో ఉన్న విశ్వాసి తాను పొందిన రక్షణ ఆనందమునకు పరమానంద భరితులై మరలా ఏం చేస్తున్నారంటే యెరూషలేము సంఘములో వధువుగా మారుతున్నారు. యెరూషలేము సంఘములు ఎలా మారుతారన్నమాట? వధువుగా. అంటే ఆయన ఎలా వస్తారు ఇప్పుడు? అందుకని ఈ సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా యెరూషలేము సంఘములో తిరిగి వధువుగా, నేను పురుషుని కదా అని కాదు, సంఘమంతా కూడా ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే వధువుగా మార్చబడుతుంది. వధువుగా మారి ఆయన నీడన కూర్చుంటేనని చెప్పటం జరిగింది. కనుక ప్రియమైన దేవుని బిడలారు, ఇంతవరకు ఒకవేళ అన్య దేవతల చెంత కూర్చున్నటువంటి ఈ నరుడే ఇప్పుడు వానిలోని పాప జీవితమును విడిచిపెట్టేయాలి.
వానిలో ఉన్నటువంటి ప్రతి పాపమును ఏం చేయాలన్నమాట, విడిచిపెట్టి బాప్తిస్మము ద్వారాగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నీడను కూర్చోవటం అనేది జరుగుతుంది. హల్లెలూయా. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక చక్కటి విషయాన్ని వ్రాస్తారు. ప్రకటన గ్రంథం చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద ఏం చేస్తాడంట, కప్పుతాడంట. ఎప్పుడైతే యెరూషలేము సంఘం అంటే వధువుగా మార్చబడి అక్కడ ఉంటుందో, ఇప్పుడు ప్రభువు ఏం చేస్తారు, తానే తన గుడారమును తీసుకొచ్చి కప్పుతారు. ఈ విధముగా తాను నిజమైన అంటే నిజ దైవమైనటువంటి సంఘములో చేరటం అన్నది మనము జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు ప్రభు నీడలోనికి రావటమే ఇది. ఎవరైతే అలాగూ వస్తారో ఆయన గుడారముతో ఆయనే మనల్ని తిరిగి కప్పుతారని మనం మర్చిపోవద్దు. ఒకవేళ శ్రమ ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కానీ దేవుని యొక్క కృప పొందుకున్న తర్వాత ఇవేవి ఎన్నతగినవి కానే కావు. కనుక దాని కొరకు ప్రయాసపడండి, అంతేకాని లయమైపోయే వాటి కొరకు మనం ఈ లోకములో ఎంత ప్రయాసపడినా దాని వలన ప్రయోజనం ఏమీ లేదు. ఈ స్థితిలో అతని ఫలము నా జివ్వకు మధురము. అవునా? అక్కడ వాక్యములు అదే కదా ఉన్నది, అతని ఫలము నా జివ్వకు మధురము అని విశ్వాసి చెప్పుటను గూర్చి మనము చదవగలుగుతాం. అంటే షోలమ్మతి చెప్పటం మనము చదువుతూ ఉంటున్నాం. క్రీస్తు ప్రభు ఈ లోకములో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు బల్ల ఆరాధనను స్థాపించడం జరిగింది. ఎవరు స్థాపించారు దీన్ని? దేవుడే స్థాపించాడు. ఎవరు స్థాపించారు? మన ప్రభువే దానిని స్థాపించారు. మరలా నేను వచ్చేంత వరకు కూడా దీనిలో మీరు కొనసాగండి. హల్లెలూయా. కాబట్టి ఈ ఆరాధనలో అర్పించు రొట్టె, ద్రాక్ష రసములు క్రీస్తు ప్రభువు ఆ శరీర రక్త మాంసములకు సమానము. నేను ఇక్కడ తీసుకునేది ఏదో ద్రాక్ష రసము రొట్టె అని అనుకోవటానికి వీల్లేదు. ఆయన శరీర రక్త మాంసములకు సమానమని చెప్పి నీవు గ్రహించాలి. దీనిని ఆయన తన శిష్యులకు ఆజ్ఞగా ఇచ్చారు. ఆ రోజు ఆయన శిష్యులకు ఏం చేశారన్నమాట, ఆజ్ఞగా ఇచ్చారు. ఇది క్రీస్తు ప్రభు ద్వారా సంఘము పొందినటువంటి ఫలము అని మనం మర్చిపోకూడదు. ఎవరి ద్వారా పొందాం ఈ ఫలాన్ని? మనం దేవుని ద్వారాగానే పొందాం. అవునా? అది దేవుని ద్వారాగానే మనము పొంది ఉన్నామని చెప్పి మనం మర్చిపోవటానికి వీల్లేదు. దీని ద్వారా మరో ఫలం ఏంటంటే రక్షణ రూపంలో మనకు వచ్చిందనమాట. మరో ఫలం ఏంటంటే రక్షణ రూపంలో మనకి వచ్చింది. ఇలాంటి ఫలమును మనము భక్తి విశ్వాసములతో నోటి ద్వారా పుచ్చుకొనటం జరుగుతుంది. అర్థమైంది మీకు? దేని ద్వారా పుచ్చుకుంటున్నాం ఈ ఫలాన్ని? నోటి ద్వారాగా దీనిని మనము పుచ్చుకోవటం జరుగుతుంది. అందువలన రెండవ ఫలమైనటువంటి రక్షణను మనము పొందుచున్నాం. ఈ రొట్టెను ద్రాక్ష రసమును ఆరాధనలో ఆయనకు గుర్తుగా తీసుకొనుట విశ్వాసి నోటిలోనికి జివ్వకు అంటే నాలుకకు మధురమైనది. హల్లెలూయా. అర్థం ఎంత శ్రేష్టమైనదో. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆరాధన జరుగునప్పుడు రొట్టెను ద్రాక్ష రసమును పుచ్చుకొని దానిని ఎంతో పవిత్రతతో ఏకాగ్రతతో, చాలామందిని చూస్తాను అసలు కళ్ళు మూసుకోరు, ఏకాగ్రత ఉండదు, ప్రార్థన ఉండదు, అటు ఇటు చూస్తూ కూర్చుంటారు. చాలా జాగ్రత్త. అది శరీరం అని రొట్టెని లేదంటే ఏదో ద్రాక్ష రసం అని చెప్పి నువ్వు భావించినంత వరకు దాని శ్రేష్టత నీకు తెలియదు, ఆ భయం నీకు రానే రాదు. నువ్వు చాలా జాగ్రత్తగా దానిని తీసుకొని వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు
పవిత్రతతో ఉండాలి, ఏకాగ్రతతో ఉండాలి. నీకు పక్కన వారి కానీ ఏది వినపడదు ఏకాగ్రత అంటే. ఏమి నీలో ఉండాలంటే దేవుని దగ్గర సంభాషణే ఉండాలి కానీ ఏకాగ్రతగా ఉండాలి కానీ అటు ఇటు చూస్తున్నావంటే నీలో ఏకాగ్రత లేదు. ఇప్పుడు యోగా చేస్తున్నారు, యోగా చేసేవారికి ఏముండాలి? ఏకాగ్రత ఉండాలి. అది లేదనుకోండి, దానిలో నువ్వు అసలు వెళ్ళగలవా? వెళ్ళలేవు, చేయలేవు అది. కాబట్టి ప్రతి పనిలో కూడా వంట చేస్తున్నావు, ఏకాగ్రత ఉండాలి. లేకోకుండా ఏదో ఒకటి వేసేస్తూ ఉంటే అది ఎలా బాగుంటుంది? బాగోదు కదా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనకు ఒకవేళ మన జీవితానికి క్షేమమును ఇచ్చేవి కావు, కానీ మన జీవితానికి క్షేమమునిచ్చే దాని విషయంలో మనకు పవిత్రత ఉండాలి, ఏకాగ్రత తప్పకుండా ఉండాలి. అన్నిటికన్నా కూడా మధురముగా పుచ్చుకుంటూ ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? ఈరోజు నీవు ఒకవేళ మంచిగా ఏకాగ్రతగా వండినటువంటి వంటను చాలా బాగుందని మెచ్చుకుంటూ ఎలా తింటావో అంతకంటే కూడా మధురముగా నీకు తాకాలి. అది నువ్వు తీసుకున్నప్పుడు నీ నోటికి అలాగూ ఒక విశ్వాసి నోటిలోనికి తీసుకున్నప్పుడు జివ్వకు అంటే నాలుకకు అది ఎలా ఉండాలన్నమాట? మధురమైనదిగా ఉండాలి. హల్లెలూయా. అదే అక్కడ చెప్తుంది ఆమె, చక్కగా వివరిస్తూ మాట్లాడుచూ ఉంటుంది. కనుక ప్రభు ఈ లోకంలో మన కొరకు అంటే మానవ జాతి కొరకు ప్రత్యేకింపబడిన వారుగా, ఆయన ఒక రక్షకునిగా సంఘము గుర్తించినదని దీనిలో యొక్క భావమని నేను మీకు తెలియచేస్తున్నాను. ఆ భావాన్ని మనము పాడు చేసేవారుగా కాక కొనసాగించేవారుగా మనం ఉండాలి. మనతో మన తరువాత వస్తున్న వారికి మనము తెలియచేసే వారముగా మన ప్రవర్తన ఉండాలి. అలా ఎప్పుడైతే జీవిస్తామో తప్పకుండా దేవుని కృపను మనము పొందుకుంటాం. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభువు మనతో చాలా విషయాలు తెలియచేసి ఉన్నారు. విన్న ప్రతి మాట కూడా నీలో ఒక గొప్ప మార్పుని కలిగించాలి. అంటే దేవునిలో ఎలా ఎదగాలనేది నీకు నేర్పిస్తున్నప్పుడు నేర్చుకున్నవాడే సరైన నడవడికలో నడుస్తాడు. నా ఇష్టానుసారముగా నడుస్తానన్నవారు వారి ఇష్టానుసారముగానే నడుస్తారు, దేవుని నడవడికలోనికి రానే రారు. అంటే ఆయన పోలి నడుచుకోలేని స్థితిలో ఉంటారు. కనుక ప్రభువు మనతో మాట్లాడిన ప్రతి మాట కూడా శ్రేష్టమైనదే. ఈ శ్రేష్టమైన మాటలు విన్న మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. ఆయన చిత్తములో సాగిపోయే వారముగా ఉండాలి. అలాగే వధువు సంఘముగా సిద్ధపడే వారముగా మనం ఉండాలి. అలాంటి ధన్యత నాకు ఇవ్వయ్యా. అట్టి కృప నాకు దయచే ప్రభువా. నీవు నాకు నేర్పించు నాయన, నన్ను నడిపించు. మీ కృప నాకు దయచేయండి ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగినటువంటి మా దేవ, మా రక్షకుడా, ఈ రాత్రికాల సమయంలోనైనా మాతో మీరు మాట్లాడినటువంటి వాక్యమును బట్టి మీకు వందనాలయ్యా. ఒక వచనములోనైనా ఎన్నో విషయాలను మాకు నేర్పిస్తున్నావు ప్రభువా. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు. అవునయ్యా, ఈ లోకములో నా తండ్రి దేవుళ్ళు అనబడే పురుషులు అనేకులు ఉన్న వారి వలన రక్షణ లేదయ్యా. కేవలం మీ వలన మాత్రమే మాకు రక్షణనైనా. కనుకనే అలాంటి అడవి వృక్షములలో మీరు శ్రేష్టమైనటువంటి జల్దరు వృక్షముగా కనిపిస్తున్నారు ప్రభువా. నీ పిల్లలు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నావు. కాబట్టి ఆనందముతో సంతోషముతో మేము నీ నీడను కూర్చునే వారముగా ఉండాలి. మీరిచ్చినటువంటి నాయన ఆ వృక్షములో నుంచి ఇచ్చినటువంటి ఫలము మా జివ్వకు మధురముగా ఉండాలయ్యా.
అలాంటి జీవితము కలిగి మేము జీవించటానికి సహాయము చేయి ప్రభువా. ఈ రాత్రి విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి సహాయము చేయండి. విన్న వాక్యమును విడిచిపెట్టకనైనా వాక్యానుసారముగా జీవిస్తూ మీ నామమునకు మహిమ తెచ్చే బిడలుగా ఉండటానికి మీ సహాయము దయచేయండి. వచ్చిన బిడలను బట్టి మీకు వందనాలు. రాలేని బిడలను అయినా మీరు జ్ఞాపకం చేసుకుని మరొక సమయమును వారికి మీరు అనుగ్రహించండి. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దర్శించి బలపరిచి ముందుకు నడిపించమని, ఏ ఒక్కరిని విడిచిపెట్టే దేవుడు కాదు కనుక అందరూ కూడా నాయనా వధువుగా సిద్ధపడినటువంటి సంఘములో, యెరూషలేము సంఘములో వధువుగా సిద్ధపరచబడటానికి మీ కృప అనుగ్రహించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనములు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆదరించి రక్షించునుగాక. ఆమేన్.